హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి బ్రీజా ఉందండి. వీడియో ఇది మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతా సార్. ఒకటి రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కామెంట్లు మీరు పెడుతున్నారు కదా, అది ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ఉన్నారు అన్నట్టు, కొంచెం ఫాల్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళకి నేను ఏం చెప్పినా అర్థం కాదు. కాబట్టి నేను అంటే ఎన్ని రోజుల నుంచి చూస్తూ చూస్తూ వస్తున్నానో మీరు అర్థం చేసుకోరి. అలాకు ధమాక్ ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ వెహికల్ నాది కాదని చెప్తున్నా, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, విలువ కొద్దీ మాట్లాడుతున్నా. అట్లాంటి తెలివి తక్కువలు కొంచెము మీరు చూడబుద్ధి కాకపోతే, లేకపోతే నచ్చకపోతే పక్కకు దొబ్బేయండి, ఇక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏం లేదు. అరే మంచిని చూసి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్లాంటివి కొంచెం తెలివి తక్కువ అర్థమని ఉంటారు కదా, వాళ్ళతో కొద్ది ఇబ్బంది అవుతున్నట్టు. సమాజంలో చెడగొట్టడానికి ఖచ్చితంగా ఒక 10 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇది ప్రూఫ్ నాకు ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. అట్లాంటి ఉంటారు అంటూ. సరే లేట్ చేయకుండా మనం ఒకసారి వీళ్ళకి వెళ్ళిపోదంటండి. మన దగ్గర బ్రీజా ఉంది కదా, ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ట్రాక్ కూడా బాగానే ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ఒకట్లేదు. సరే డైరెక్ట్ మీకు చూపించుకుంటే చెప్తా. రీడింగ్ ఎంత ఉన్నది, ఏమైనా చేంజ్ అయిందా, చిన్న చిన్న డెంట్ ఉంది, అది చూపిస్తారండి. ఇక ఓకే అండి, ఇదండి మనం చెప్పిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రీజా. ఇది వీడిఐ మళ్ళీ వచ్చేసి 2016 ఉంది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ ఉంది సార్. మీకు అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇవి చూపిస్తా చూడండి. మీకు నచ్చితే రండి తీసుకోండి. ప్రైస్కు మనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కొంచెం ఇక్కడ కూడా డెంట్ చూసుకోవచ్చు. బేకార్ మాట్లాడాలని మాత్రం నేను చెప్తున్నా. అది మీకు అర్థం కాకపోతే సపరేట్గా మూసుకొని ఉండొచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం ఉన్నాయి. డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మాత్రం చిన్నగా డెంట్ ఉంది. సరే మీకు ఏదైనా కానీ డైరెక్ట్ చెప్తున్నా కదా, ప్రైస్కు మనకు సంబంధం లేదని చెప్తున్నా కదా, మీరు అదొకటి గమనించుకోండి. నేను కూడా చెప్తున్నాను, దీని ప్రైస్ ఏముంది, ఎంతవరకు ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు లేట్ చేయకుండా మీకు తక్కువ టైంలో చెప్పేస్తా. సరే డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఓకే. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. డోర్స్ చూసుకున్నా కానీ బాగానే ఉన్నాయి. డోర్స్ అంటే అక్కడక్కడ చిన్నగా డెంట్ అయినాయి, అది కూడా చూపించిన కదా మీకు. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఒక్కసారి ఇది కూడా చూద్దాం రండి. కింద మ్యాటింగ్ వచ్చేసి ఇక్కడ మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇంత క్లియర్గా ఎవరైనా చెప్తురా? నేను చెప్తుంటే తెలివి తక్కువలు కొంతమంది కామెంట్లు పెడతారు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డెంట్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూపిస్తా, మీకు అటు సైడ్ చూపించిన కదా, డోర్ సైడ్ మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మళ్ళీ మీరు తిట్టుకోవద్దని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నా. ఒక్కొక్కళ్ళు బయట నుంచి చూపించేసి చెప్తారు, మీ ఇష్టం రండి లేకపోతే అంటారు. అలాగరికి పోయి కొంటారు, పర్లేదు. మంచి చెప్పిన దగ్గరనే తిట్లు ఎక్కువ ఉంటాయి. సరేనా. ఇది కూడా చూసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, ఇది ఎక్స్ట్రా. ఇది సీట్ కవర్ చూసుకుంటే మాత్రం చిన్న ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. అక్కడ సీట్ కవర్లు చూసుకుంటే ఓకే ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది. మస్తు చెప్పాలనిపిస్తుంది, కాకపోతే ఈ పిసోళ్ళతో కష్టం ఉన్నది, వాళ్ళకి తెలియదు మన లేదు. ఒకసారి ఇది కూడా చూసుకుందాం. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఇక్కడ డ్యామేజ్ అయిందా లేదా తెలుస్తాయి కదా, ఆ ఉద్దేశంతో నేను తీస్తున్నా, మరీ చెప్తున్నా. నేను ఇది అడ్వకేట్ వాడిన వెహికల్. ఇది వెహికల్ కూడా మీకు టోటల్ ఒరిజినల్ ఉంది, ఇది గ్యారంటీ. చూసుకోవచ్చు. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి మీకు 50-60% కంటే ఎక్కువ ఉంటుంది సార్. నేను చెప్తున్నాను మాట అట్లా, అంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను నేను. లోపల చూసుకుంటే మాత్రం ఓకే, వెహికల్ నీట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే బీడింగ్ చూసుకోండి. మీకు టైర్స్ కూడా మొత్తం చూపిస్తుంటాను నేను, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. మీకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ స్టోరీ మాత్రం మీకు దొరకరు. ఎవరైనా దొరికిరా అంటే చెప్పండి. నిజాన్ని చెప్తుంటే కూడా ఎవరు నమ్మలేకపోతే అది అలా కర్మ అనుకోవాలి, అంతే, అంత మించలేదు. ఎందుకంటే ఓపిక పట్టుతున్నాం కాబట్టి మనకు కూడా కొంచెం విసుకొస్తుంది. అరే మంచిలాగా చూడాలి, కానీ చూసే గుణాలు లేవు కొంతమందికి. అటు సైడ్ చూసిరు కదా, ఒకసారి ఇటు సైడ్ చూపిస్తాను నేను. రెండు చూపించడం ఎందుకంటే 2 సైడ్లు ఎక్కడైనా డ్యామేజ్ కావచ్చు, వెనుకది కానీ ముంగటిది కానీ ఏదైనా డ్యామేజ్ కావచ్చు. దానికి ప్రాబ్లము
ఉన్నదా లేదా తెలుస్తుంది మీకు కూడా. ఇది కూడా ఓకేనా. సరే ఇప్పుడు మీకు రీడింగు ప్లస్ ఇంజన్ సౌండ్ అన్ని చూపిస్తుంటా చూడండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీకు టైమింగ్ చేంజ్ అయిందా లేదా ఇది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ టైమింగ్ చేంజ్ కాలేదు. చేంజ్ అయితే దానిది వేరే ఉంటుంది. సరేనా. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపరేషన్ చెక్ చేసుకోండి. ఆపరేషన్ వరకు ఓకే ఉంది. ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. డిక్కీ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంజన్ సౌండ్ చూసుకున్నా కానీ ఓకే నార్మల్. ఓకేనా. నెక్స్ట్ మీకు కింద ఏమైనా లీకేజ్ ఉందా లేదా కూడా చూసుకోవచ్చు. మీకు కూడా తెలిసిపోతుంది. మీకు ప్రత్యేకించి చూపించడం దానికోసం సార్. ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టైమింగ్ చేంజ్ అయిందా, ఆపరణ ఏమైనా దెబ్బ తగిలినాయా, ఇవి చూపిస్తుంటా నేను ప్రతిసారి. ఇది చెక్ చేసుకోమని చెప్పేసి అంట. ఇది గిట్ట డ్యామేజ్ అయితే వెహికల్ తీసుకోవడం వేస్టే కదా. నా ఉద్దేశం మీకు చెప్తున్నా. అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే సరే. ముంగట అయితే ఒకసారి హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది. ఇండికేటర్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇది కూడా ఓకే ఉంది. ఇండికేటర్ ఓకే ఉంది. పార్కింగ్ లైట్ పనిచేస్తున్నాయి. ఓకే వెహికల్ పరంగా. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ మీకు ఎక్కడైనా కానీ డ్యామేజ్ ఉంది తెలిసిపోతుందని చెప్తాను నేను. ఇది కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, వర్క్ చేస్తుంది. సరే ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాసు టైర్లు రెండు చూపిస్తా. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్. 90% వరకు ఉంటే ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా అట్లాగే మీకు గ్లాస్ కూడా చూపిస్తుంటా. ఎందుకంటే తొందర పని అయిపోతుంది, మీకు కూడా తెలిసిపోతుంది కదా. ఇది కూడా చూసుకోవచ్చు. ఒకే ఉంది టైరు. ఇది వచ్చేసి సీడీ ఉంది గ్లాసు. కొంతమంది వేస్తారంటే ఇది బీజీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇది సేమ్ బీజీ ఉంది. ముంగ గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయింది. ఇది కూడా సేమ్ ఓకే ఉంది సార్. గ్లాస్ మాత్రం సేమ్ బీజీ ఉంది. ఇది కూడా కొందరు ఏమంటున్నారు, చెప్పింది అన్న మళ్ళీ చెప్తున్నావు అంటే, అట్లా చెప్పినా కానీ అర్థం చేసుకుంటలేరంటే మరి ఇంకెట్లా చెప్తారు చెప్పండి. ఇక మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకేనా. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ముంగటి గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది. ఓకేనా. బంపర్ నుంచి డిక్కి వరకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి, రండి తీసుకోండి చూడండి. సరే ఇందాక మీకు రెండు ముంగటి చూపించిన కదా, వెనక కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా 90% ఉంటుంది సార్. ఇది 90% కాదు, పని చేస్తుంది. కాకపోతే నేను ఇంకా తక్కువనే చెప్తున్నా. ఇది కూడా సేమ్ 90% ఉంది. ఓకేనా, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఇట్లా ఉంది. బ్రీజా ZDA ప్లస్ సారీ బ్రీజా VDI 2016 మోడల్. నో ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి ఈ వెహికల్కు. ప్రైస్ వచ్చేసి 6,50,000 ఉన్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటాయి. ప్రైస్కు మనకి ఎటువంటి సంబంధం ఉండదు, కమిషన్ బేసిస్ ఉంటుంది సార్ ఇది.